తమలపాకుపై దీపం వెలిగిస్తారు. అది ఎందుకండి? అసలు ఇలా వెలిగించవచ్చా? ఇలా వెలిగించడం వల్ల వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటి? ఇది ఎక్కడన్నా చెప్పబడిందా అని అంటే, తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ రకంగా? తమలపాకు కాడలో పార్వతీదేవి ఉంటుందట. తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందట. తమలపాకు యొక్క మధ్యలో సరస్వతీదేవి నివాసంగా ఉంటుందట అని విశ్వసిస్తారు. ఇవన్నీ విశ్వాసానికి లోబడి ఉన్నదే ఇవన్నీ. అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయమయ్యి కార్యసిద్ధి కోసం ఏదైనా ఒక కార్యం అనుకూలం సంకల్పించి ఏదైతే చేస్తున్నారో వాళ్ళు తమలపాకుతో వెలిగిస్తారు. ఎలాంటి తమలపాకు ఎంచుకోవాలి? కుళ్ళిపోకుండా, కడిమెలన్నీ కూడా, కాడలన్నీ కూడా తెరిపోకుండా మంచి ఆకుని ఎంచుకొని తాజాగా ఉండేలాగా చూసుకొని